అందుకే నమస్కారం. మన భారత ప్రధాని శ్రీమాన్ నరేంద్ర మోదీ గారి యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా దేశ విదేశీ ప్రముఖులు ఎందరో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆఖరికి ఈ అంశాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి కొంతమంది సోకాల్డ్ సూడో మేధావులు, గొట్టంగాళ్ళు, అదే యూట్యూబ్లో తెగ నెగిటివ్ ప్రాపగండా చేసేటటువంటి గొట్టంగాళ్ళు, వీళ్ళంతా కూడా కొత్త రకాలైన శోకాలు మొదలుపెట్టారు. ఏమిటి అంటే, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇంకే పని పాట లేనట్లు ఆయన తన పిఆర్ టీంతో భారతదేశంలో ఉన్నటువంటి సెలబ్రిటీలు ఎంతమంది అయితే ఉన్నారో, యాక్టర్స్ ముఖ్యంగా, వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వండి, నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ చేత విష్ చేయించండి అని చెప్పంట ఇదంతా జరిపించారంట. లేకపోతే చిరంజీవి, షారూఖ్ ఖాను, అమీర్ ఖాను, మహేష్ బాబు ఇత్యాది పెద్ద పెద్ద స్టార్లు ఆయన్ని విష్ చేయడం ఏంటి, అసలు ఎందుకు వచ్చింది ఈ విష్ చేసేటటువంటి సంస్కృతి అనేలాగా ఏడస్తా ఉన్నాడు. సరే, ఈ గంజాయి మొక్కలకు కేర్ ఆఫ్ అడ్రస్సు, లేదా ఈ గంజాయి మొక్కలకు దిక్సూచి లాంటి వాడు, అంబాసిడర్ లాంటి వాడు ఈ ధ్రువరాతి. సో వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఎండగట్టే ప్రయత్నం ఈ వీడియో ద్వారా మనం చేస్తూ ఉన్నాం. భరతవర్షం నుంచి ఇటువంటి విశేషమైన అర్థవంతమైన కంటెంట్ని మీరు ప్రోత్సహించాలి అనుకుంటుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోని 10 మందికి షేర్ చేయండి. వీడు ఏమంటాడు, ఈ ధ్రువరాతి గాడు, ఏమన్నారా నువ్వు, కెన్ యూ ఇమాజిన్ హౌ ఇన్సెక్యూర్ మస్ట్ మోదీ బీ ఆన్ ద ఇన్సైడ్. మోదీకి అంట లోపల నుంచి ఒక రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్ అంట, తనని ఎవరు గుర్తించట్లేదేమోనని, తన కీర్తి తగ్గిపోతుందని. అరే ఏం మాట్లాడుతున్నావురా? దాంతోపాటుగా నాట్ ఈవెన్ హిస్ బర్త్డే విషెస్ ఆర్ జెన్యూన్. ఆయనకు వచ్చేటటువంటి బర్త్డే విషెస్ కూడా జెన్యూన్ కాదట. హిస్ టీమ్ నీడ్స్ టు లిటరల్లీ రీచ్ అవుట్ టు సెలబ్రిటీస్ అండ్ స్పోర్ట్స్మెన్ టు మేక్ దెమ్ విష్ హిమ్ హ్యాపీ బర్త్డే యూజింగ్ ఏ ప్రీ డిఫైన్డ్ టూల్ కిట్. అరే టూల్ కిట్ గురించి వీడు మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడుతున్నావురా టూల్ కిట్ గురించి? గ్రెటా థన్బర్గ్ అనే ఒక పిల్లకోతి, ఆ పిల్లకోతి ఇచ్చేటటువంటి విషయాల ద్వారా మీ అందరూ ఎక్స్పోజ్ అయ్యారు కదరా. టూల్ కిట్ ఎక్స్పోజ్ అయ్యింది మీ ద్వారా. మీది టూల్ కిట్ గ్యాంగు, మీది వాట్సాప్ యూనివర్సిటీ గ్యాంగు, మీది రెడ్ ఫ్లవర్ గ్యాంగు, మీరు మాట్లాడుతూ ఉన్నారు. వాట్ ఏ సాడ్ లైఫ్ హానెస్ట్లీ అంటూ మోదీని ఎద్దేవా చేస్తూ ఆయన బర్త్డే సందర్భంగా 10 మంది విష్ చేసినటువంటి ఆ విషయాన్ని కూడా జీర్ణించుకోలేక ఇలా వాంతులు చేసుకుంటా ఉన్నాడు. వీడనే కాదు, వీడి బ్యాచ్ అంతా ఇదే ఒరబడి. అరే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి విష్ చేయడం కూడా పిఆర్ స్టంట్ అంటారా? అది మోదీ గారికి అవసరమా? మరి ఈ ఆఫ్ బ్రెయిన్ గాడు, ఈ సోరోజ్ బిడ్డగాడు, వీడికి తెలియాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అయితే వీడికి తెలుగు తెలియదు కదా అంటే, వాడి చెంచాగాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళకి తెలియడానికి అని చెప్పేసి మనం రిప్లై ఇస్తున్నాం అన్నమాట. నేను సరదాకి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగా, ధ్రువరాతి అనే యూట్యూబరు వాడొక దేశ వ్యతిరేకి యూట్యూబర్, నీకు తెలుసు కదా, మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 75వ పుట్టినరోజు నాడున దేశ విదేశాల నుంచి ఎందరో పెద్దలు విష్ చేస్తే వీడేమంటున్నాడంటే, మోదీ తన పిఆర్ టీంతో చేశాడు అని నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాను ఏఐని. అడిగితే ధ్రువరాతి లాంటి వాళ్ళు ఎప్పుడూ నెగిటివ్ టోన్లోనే మాట్లాడతారు. ఎవరైనా మోదీ గారిని అభినందిస్తే అది నిజమైన అభిమానం కాదు, పిఆర్ అనే మాటతో తేలిగ్గా విస్మరించే ప్రయత్నం చేస్తారు. దీనికి కౌంటర్గా మీరు కొన్ని పాయింట్స్ చెప్పొచ్చు అని చెప్పింది. ఏంటి? అరే ధ్రువరాతి, ప్రపంచ స్థాయి లీడర్స్ గుర్తించారు, ఒకవేళ పిఆర్ స్టంటే అయితే యుఎన్ సెక్రటరీ జనరల్, ఇతర దేశాల ప్రెసిడెంట్స్ ఎందుకు విష్ చేస్తారు? వాళ్ళు బీజేపీ పిఆర్ టీం నియంత్రణలో ఉన్నట్లా? లేరుగా. ప్రజల నుంచి స్వతహాగా వస్తే దాన్ని పిఆర్ టీం అని ఎలా అంటావు? కోట్లాది మందిని ఒక పిఆర్ టీం మేనేజ్ చేయగలదా? అది సహజమైనప్పుడే సాధ్యం. కానీ ఇక G20 సమ్మిట్, అంతర్జాతీయ ఈవెంట్స్లలో ఎంతోమంది లీడర్స్ మోదీని గుర్తించారు, మోదీని ఆదర్శంగా తీసుకున్నారు. ఆఖరికి ట్రంప్ కూడా పోస్ట్ పెట్టాడు, విష్ చేశాడు ఫోన్ చేసి. మరి ఇక్కడ పిఆర్ అనేది ప్రతి నేతకి ఉంటుంది. కానీ ఇలాంటి మేతగాళ్ళకి ఆ విషయం తెలిసినా కూడా కావాలని ఏదో ఒక పాయింట్లు, ఇప్పుడు మోదీని అనడానికి అవినీతి పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, అదానీ అంబానీ వీగిపోయింది, హిండెన్బర్గ్ నాకిపోయింది, ఎన్నో టూల్ కిట్లు గాల్లో కలిసిపోయాయి, రైతు పేరిట ఉద్యమంతో అల్లర్లు సృష్టించాలన్నారు, కొంత సఫలీకృతమయ్యారు, అది కూడా కాలగర్భంలో కలిసిపోయింది. యాంటీ సిఏఏ ప్రొటెస్టుల నుంచి, షాహీన్ బాగ్ అల్లర్ల నుంచి మొదలుకొని ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి రచ్చోభ్యాలో
ఈ గ్యాంగ్కి, ఈ మేత గ్యాంగ్కి, అంటే సోరోస్ వేసేటటువంటి మేతను మేసేటటువంటి ఈ గ్యాంగ్కి ఇంకా ఆప్షన్స్ లేవు. అక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా. సో కొత్తగా ఏమన్నా వెతుక్కోవాలి. ఈ రంధ్రాన్వేషణలో భాగంగా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి నరేంద్ర మోదీ గారి ట్విట్టర్ ఖాతాని మనం కనుక ఓపెన్ చేస్తే, అదే పేరు మారింది ఎక్స్ ఖాతాని మనం ఓపెన్ చేస్తే, ఇప్పుడు మోదీ గారి పిఆర్ టీము బిల్ గేట్స్కి కూడా డబ్బులు ఇచ్చినట్లే. ఆయన విష్ చేశారు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ రామాపోసా గారు విష్ చేశారు ఎక్స్ ఖాతాలో. దాన్ని రీట్వీట్ చేశారు మోదీ గారు. ఆయనకి కూడా పిఆర్ టీం నుంచి డబ్బులు వెళ్ళినట్ట. ఏరా ధ్రువరాతి, నిన్ను మర్యాదగా మాట్లాడాలి అంటే నా వల్ల కాదు. ఎందుకంటే వీడు క్లియర్గా ఒక యాంటీ నేషనల్ ప్రాపగండాతో వెళ్తాడు. భారత ప్రధానికి విష్ చేయటం, అక్కడ ఈవెన్ రాహుల్ గాంధీ గారు ఉన్నా కూడా, ఒకవేళ జస్ట్ ఇమాజిన్ భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు ఉన్నా లేకపోతే ఇంకొక వ్యక్తి ఉన్నా, ఆయన భారత ప్రధాని, ఆయన్ని విదేశాల నుంచి దేశాల నుంచి విష్ చేస్తూ ఉంటే మనం ఖుషి అవ్వాలి. మన దేశ నేతను 10 మంది కొనియాడుతూ ఉన్నారు, ఇంత నెట్వర్క్ ఉంది మనకి, ఒకప్పుడు భారతదేశానికి ఇప్పుడు భారతదేశానికి తేడా ఉందని సంబరపడాలి. కానీ వీడు దేశంలోనే ఉండడు. ఈ ధ్రువరాతి లాంటి వాడు మన దేశంలో ఉండడు, ఎక్కడో జర్మన్ షెపర్డ్ అంటారు కదా ఆయన్ని ఇంకో పేరుతో, అక్కడెక్కడో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా పపువా న్యూగినియా ప్రైమ్ మినిస్టర్ విష్ చేశారు, ఆయనకి పిఆర్ టీం నుంచి డబ్బులు పోయినాయా. తర్వాత మారిషస్ ప్రైమ్ మినిస్టర్ నవీన్ చంద్ర గారు విష్ చేశారు మోదీ గారిని. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ద యూరోపియన్ కౌన్సిల్ ఆయన విష్ చేశారు. ఇంకా మనం చూసుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. ఫార్మర్ యూకే ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్ గారు విష్ చేశారు. సైప్రస్ ప్రెసిడెంట్ గారు విష్ చేశారు. అలాగే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెన్యా విష్ చేశారు. అలాగే ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రైమ్ మినిస్టర్ కమలా పర్సాద్ గారు, ఆవిడ కూడా విష్ చేశారు. ఇంకా నెతన్యాహు గారు విష్ చేశారు. పుతిన్ గారు విష్ చేశారు. ట్రంప్ కూడా విష్ చేశారు. ఇంకా జార్జియా మెలోనీ గారు కూడా విష్ చేశారు. ఇలా వీళ్ళందరూ కూడా విష్ చేస్తూ ఉన్నారు. ఇంకా లిస్ట్ చాలా పెద్దగా ఉంది. వీరితో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు, క్రీడాకారులు, సెలబ్రిటీస్ కూడా విష్ చేశారు. దాంతో వీడు నొప్పులు పడతా ఉన్నాడు అనమాట. వీళ్ళందరికీ డబ్బులు అంటే ఇస్తే మొత్తం అందరికీ డబ్బులు ఇవ్వాలిగా. వీడు ఇంకో పాయింట్ కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, తెలివినోడు అనుకుంటున్నాడు కానీ ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఫాలోవర్స్ ఉన్నటువంటి వీడు యాక్చువల్గా ఇన్సల్ట్ చేస్తున్నాడు విష్ చేసిన వాళ్ళని. ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారు, మహేష్ బాబు గారు తెలుగు రాష్ట్రాల నుంచి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి యావత్తు దేశంలో చాలామంది సెలబ్రిటీస్ ఆయన విష్ చేశారు. అంటే వాళ్ళందరూ కూడా ఒక విష్ చేసి పిఆర్ టీం నుంచి డబ్బులు దండుకున్నారా, అంటే డబ్బులు అమ్ముడుపోయారా విష్ చేయడం కోసం అని చెప్పేసి వీడు వాళ్ళందరినీ కూడా అవమానిస్తూ ఉన్నాడు. దేశ ఖ్యాతిని తగ్గిస్తారు ఇలాంటి వాళ్ళు మోదీ మీద ద్వేషంతో. అంతేకాకుండా వ్యక్తిత్వాన్ని కూడా హననం చేస్తారు. వీడు ఇతర దేశాల్లో ఉండొచ్చు, భారతదేశం మీద దుమ్మెత్తిపోయొచ్చు, అమ్ముడుపోవచ్చు, అవినీతిపరుడైన కేజ్రీవాల్ లాంటి వాళ్ళకి పిఆర్ టీమ్గా వీడు ఉండొచ్చు. అసలు ఒకటా రెండా ఈ ధ్రువరాతి లాంటి వాళ్ళ గురించి లేదా వీళ్ళ బ్యాచ్ గురించి చెప్పడానికి ఇక్కడ తెలుగు వాళ్ళతో కూడా లింకులు ఉన్నాయి. వీడికి వీడియో కాల్స్లో మాట్లాడుకుంటారు వీళ్ళంతా. మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు శుద్ధపూసలాగా. ఈ యాంటీ నేషనల్ గ్యాంగ్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా మన వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదం. అందుకని ఈ కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది కాస్త ఫైరీగా. ఇప్పుడు వాడికి ధ్రువరాతి గారు అని ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు దేశ ప్రధానినే విమర్శిస్తూ ఉంటే నువ్వు విమర్శించడం 2 రకాలు. ప్రజా కోణంలో విమర్శిస్తే ఎవడన్నా ఆహ్వానిస్తాడు, నీ ద్వేషపు కోణంలో విమర్శిస్తే ఎవడరా నువ్వు అసలు, నువ్వు రా ముందు భారతదేశానికి. అలాగే మనం చూసుకుంటే ఇక ఈ ప్రోపగండా చెప్పాను కదా, ఇలా పిఆర్ ప్రోపగండా కోణంలో వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు షారూఖ్ ఖాన్ గారు విష్ చేశారు. వీరితో పాటుగా ఇంకొంతమంది అంబానీ గారు, ఆదానీ గారు, ఇంకెవరు చాలామంది విష్ చేశారు. ఒకసారి ఈ వీడియో చూడండి. వాడు పెట్టినటువంటి ట్వీట్, దానికి కౌంటర్ అనమాట. మ్యూజిక్ ఎందుకులే, దానికి కౌంటర్. వాడు ఏమన్నాడు, పిఆర్ టీం అన్నాడు కదా. మరి ఇప్పుడు ట్రంప్ కూడా పోస్ట్ చేశాడు మోదీని విష్ చేస్తూ, వీళ్ళందరూ కూడా అమ్ముడుపోయినట్లా అని చెప్పేసి కొంతమంది ఈ ధ్రువరాతికి కౌంటర్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఇచ్చినట్లుగానే. సరే రుకో అభి క్లైమాక్స్ బాకీ హై అన్నట్లుగా రాహుల్ గాంధీ గారి ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేద్దాం. రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు? రాహుల్ గాంధీ గారి ఎక్స్ ఖాతాలో విషింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ ఏ హ్యాపీ బర్త్డే అండ్ గుడ్ హెల్త్ అని. అంటే ఇప్పుడు
మోదీ గారి పిఆర్ టీము రాహుల్ గాంధీని కూడా కొనేసినట్ల. ఎంత పోని బీజేపీకి ఇండైరెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి ఆయనమైన ముద్ర ఉన్నా ఇప్పుడు ఏమంటాడు ఈ ధ్రువరాతిగాడు? దాని కింద కామెంట్స్లలో వేసుకుంటున్నారు ఆ ధ్రువరాతిగాడిని. సో ఇలాంటి నీచులు, వీళ్ళకి ఎథిక్స్ ఏమి ఉండవు. వీళ్ళకి ఒకటే పడదు, మోదీ అంటే పడదు. ఎందుకు పడదురా అంటే పడదంతే. మోదీని ద్వేషించడానికి పైసలు వస్తాయి ఒకటి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఇగో, వీటన్నిటి కోణంలోనే వాళ్ళ విశ్లేషణలు ఉంటాయి. మరలా వీళ్ళు నెంబర్ 1 యూట్యూబర్స్. మరి అదేంటండి, నిజం చెప్పే మనకేమో వేల వ్యూస్, వాడికేమో కోట్ల వ్యూస్ అని విస్తుపోక్కర్లా. ఇది కలియుగం. ఈ కలియుగంలో ధర్మం ఒక పాదం మీదే నిలబడి ఉంటుంది. ఆ పాదం కూడా సత్యం. అందుకనే సత్యమేవ జయతే, అది ఎప్పటికైనా గెలుస్తుంది. మిగతావన్నీ కూడా బలహీనముగా ఉంటాయి. ఒక్క పాదం మీద నిలబడి ఉన్నటువంటి ఈ కలియుగంలో ఇలాంటి నీచులకి ఎక్కువ పాపులారిటీ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా గంజాయి మొక్కలకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయన్నా అంటే వస్తాయి. కలిపురుషుడు తాండవిస్తున్నప్పుడు అబద్ధమే నాట్యం ఆడుతుంది. కానీ వన్ ఫైన్ డే ఆన్ గ్రౌండ్ రియాలిటీ వాళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ చేయబడతారు. సత్యమే గెలుస్తుంది. కనుక ఈ ధ్రువరాతికి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి కౌంటర్ ఇద్దాం అనుకుంటున్నారో ఇవ్వండి. మరొక అంశంతో, మరొక విశ్లేషణతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.